హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడీస్. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే కారం ఆడించుకోవడం అండి. అంటే జనరల్గా రెడీమేడ్గా కాకుండా కొంతమంది కారం మిల్లులో ఆడిస్తూ ఉంటారు కదా, ఆ కారం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ధనియాలను తీసుకుంటామండి. పావు వంతు కింద 3 పావులు తీసుకొని వేపుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా అవన్నీ వేపాలి. అలాగే పావు జీలకర్ర వేపుకోవాలి. దాని తర్వాత పావు ఆవాలు ఎలా ఫ్రై అయ్యాయని తెలుస్తుంది అంటే అవి కొంచెం తెల్లగా అవుతాయండి. వేగుతున్న కొద్దీ చిటపట్లాడుతూ ఉంటాయి. అలాగే తెల్లగా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఆవాలు. ఆ ఆవాల్ని ఈ పావు జీలకర్ర ఆల్రెడీ వేపుకొని పెట్టుకుంటాం కదా, అందులో వేసి కలిపేస్తామన్నమాట. కలిపేయచ్చు. అలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఫస్ట్లోని ధనియాలు వేపుకున్నాం, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. అవి ఫ్రై చేసుకొని దూరగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగ బిర్యానీ దినుసులు అనమాట, బిర్యానీ మసాలా దినుసులు ప్యాకెట్ ఉంటాయండి. 100 రూపీస్ మేమైతే తీసుకున్నాం. ఇక్కడ 50 రూపీస్ ప్యాకెట్ తోటి, 50 రూపీస్ ప్యాకెట్ తోటి అవి తీసుకొని, బిర్యానీ ఆకులు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో చాలా వరకు పక్కకు తీసి కొన్ని బిర్యానీ ఆకులు మాత్రమే, ఒక పిడికెలు బిర్యానీ ఆకులు తీసి అయితే వేపేసామన్నమాట నా బిర్యానీ దినుసులు అన్నింటితోని. అందులోని జాజికాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం పక్కకు తీసేసి మిగిలిన ఐటమ్స్ దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము. తర్వాత గట్టిగా ఉన్న జాజికాయలు అలాగే సొంటి అనమాట, సొంటి కూడా గట్టిగా ఉంటుంది, దాన్ని బాగా చెదకొట్టి దంచేసి తర్వాత వాటిని వేపుకోవాలన్నమాట. వేపితే అవి మందంగా ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది వేగడానికి. బాగా వేగితే మిల్లాడించినప్పుడు కారంకి అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత వీటన్నింటినీ కలిపి ఆ జీలకర్ర ఆవాలు అవన్నీ ఉన్నాయి కదా, అందులోని ఆ మిశ్రమంలోని కలిపిస్తాం అనమాట. తర్వాత వేరేగా 5 రూపాయలు అంటే 5 రూపీస్వి మెంతులు తీసుకుంటామండి. ఇవి కూడా లైట్గా వేపుకోవాలి. మెంతులు తక్కువగా వేసుకుంటారండి. ఎక్కువ మెంతులు వేస్తే కనుక ఆ కారం వేసిన కూరలు ఏవైనా సరే తర్వాత రోజు ఉంచుకుందాం అనుకుంటే బేగా పాడైపోతాయి అన్నమాట. కాబట్టి మెంతులు తక్కువగా వేసుకోవాలి. ఇదిగో చూసారు కదండి, ఇక్కడైతే మేము 5 రూపీస్ మెంతులు తీసుకున్నాం అనమాట. ఆ మెంతులు తీసుకొని లైట్గా వేపుకోవాలి. వేపిన తర్వాత ఆ దినుసుల్లోనే వేసుకోవాలన్నమాట. అండ్ మీకు బిర్యానీ దినుసుల్లోని టేస్టింగ్ సాల్ట్ ఇస్తారనమాట, అది మాత్రం వేసుకోకూడదు. అంటే బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వేసేస్తారేమో అని చెప్తున్నాను. అండ్ తర్వాత ధనియాలన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకోవాలండి. మిగిలిన జీలకర్ర మిగిలినవన్నీ చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మేడ మీదకి ఎక్కడ ఎండ ఉంటే అక్కడ బయటికి ఆరబెట్టుకునే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనమాట. ఎక్కడైతే ఎండుమిరపకాయలు మేము ఆరబెట్టాలి, ఎండబెట్టాలి, బాగా ఎండబెట్టాలన్నమాట. ఎంత బాగా ఎండితే అంత బాగుంటుంది. ఇలాగ మేమైతే 3 కేజీల ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాము. 3 కేజీల ఎండుమిరపకాయలు ఫుల్ ఎండగా ఉన్నప్పుడు కిందన్న చేపలాగా ఏమైనా పరిచి, లేకపోతే ఏమైనా క్లాత్ ఉంటే క్లాత్ కానీ, పేపర్ ఉంటే పేపర్ మీద కానీ వేసుకోవాలి. ఆ పళ్ళెంతో ఉన్న ధనియాలు అవి ఫ్రై చేసినవిను, అలాగే జీలకర్ర ఆవాలు, బిర్యానీ మసాలా ఐటమ్స్, మెంతులు, అలాగే శొంఠి, అలాగే జాజికాయలు అవన్నీ వేపి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక పళ్ళెంలో సెపరేట్గా ఆ పళ్ళెం కూడా ఒకవైపు పెట్టి ఇంకా బాగా ఎండబెట్టాలన్నమాట. కాకులు అవి ఏమి తినకుండా మీదన కవర్ చేసుకోవాలి క్లాత్తో కానీ, పేపర్స్తో కానీ. క్లాత్తో అయితే ఎండ కూడా బాగా పడుతుంది, కాకులు కూడా తీసుకెళ్ళడానికి వీలు ఉండవు కాబట్టి మేము క్లాత్తో అయితే ఇలా కవర్ చేసి బాగా ఎండాలన్నమాట. ఎండకి ఎండిన తర్వాత ఇంతలోకి మా పాప కూడా ఫుల్గా కాపలాగా వస్తుంది అనమాట. ఏ కాకు వస్తుందో చూస్తాను అన్నట్టు. ఇవన్నీ ఎండే లోపల మీదన మేమైతే పసుపు కూడా యాడ్ చేయాలండి. కారంలోని పసుపు కూడా చాలా ఇంపార్టెంట్. మేమైతే పసుపు కొమ్మలు అవన్నీ దంచుకోవాలన్నమాట. జనరల్గా 3 కేజీలకి 1 కేజీ పసుపు యాడ్ చేసుకుంటారు, బట్ మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాము. పసుపు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందో కొంచెం కలర్ వస్తుంది అంతే. బట్ కరెక్ట్ కొలతలతో కూడా కొంతమంది వేసుకుంటారు అనమాట. 1 కేజీకి పావు పసుపు కొమ్మలు వేసుకుంటారు జనరల్గా అయితే. అది మిగిలిన ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. తర్వాత అవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఈవినింగ్ మేమైతే మిల్లుకి వెళ్ళాము. ఇది మిల్ అనమాట. మిల్లుకి వెళ్ళాము. మిల్లుకి వెళ్ళిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని వెయిట్ చూస్తారనమాట. ముందు ఎంత ఉంది అని వెయిట్ చూసిన తర్వాత లోపల మసాలాలన్నీ కూడా మిక్సీ కొడతారు, గ్రైండింగ్ లాగా చేస్తారు. దాని తర్వాత మిల్లులో ఆడిస్తారనమాట. ఇది మిల్లు ఆడించిన తర్వాత పక్కన ఆరబెడతారు. 1-2 సార్లు మిల్లు ఆడిస్తారనమాట. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కారం రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.